ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం 2 రెసిపీస్ చేసుకుంటున్నామండి. తోటకూరతో చేసుకునే రెసిపీస్ 2 కూడాను. ఒకటి తోటకూర బిర్యానీ, రెండోది తోటకూర పులుసు. సో ఫస్ట్ తోటకూర బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో దీనికోసం అయితే బిర్యానీకి ఇలా కాడలు అవి లేకుండా ఆకులు మాత్రమే ఉండేటట్టుగా మీరు తోటకూర అంతా కూడా ఏరి పెట్టుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇలా ఒక పెద్ద కట్ట తోటకూర తీసుకున్నాను. సో ఇదంతా కూడా కట్ చేసేసుకుందాం ఫస్ట్. తోటకూర హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. బట్ మనకి తోటకూర బిర్యానీ అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. పులుసు, ఫ్రైలు, అలాగే పప్పుల్లో కూడా వేసుకుంటాము. బట్ బిర్యానీ అయితే చాలా తక్కువ మంది చేస్తుంటారు. సో ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటివరకు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కదా. సో తోటకూర అంతా కూడా ఆకులు మాత్రమే, కాడలు లేకుండా ఆకులు తీసుకొని సో ఇలా కట్ చేసేసుకున్నాను మొత్తం అంతాను. నేను కట్ చేసిన తర్వాత వాటర్లో వేసుకుంటానండి. అప్పుడే బాగా క్లీన్ అయింది అనిపిస్తుంది ఆకుకూరలు. ఎప్పుడు అలాగే బట్ కట్ చేసిన తర్వాత వేయకూడదు అంటారు. క్వాంటిటీ వచ్చేసి నేను 1 గ్లాస్ రైస్ కోసం చూస్తున్నారు కదా, 2 చేతులు దోసెట్లోకి సరిపోయేంత తీసుకున్నాను. నెక్స్ట్ దీనికోసం కొన్ని మసాలాలు ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి పెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది రైస్కి. అలాగే గ్రీన్ చిల్లీ, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్ కూడా వాష్ చేసేసి వాటర్ వేసి పెట్టుకున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పడుతుంది. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ కుక్కర్లో చేసేస్తున్నానండి. నార్మల్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ కుక్కర్ వేసుకుని కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకుంటున్నాను. నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే. బటర్ మెల్ట్ అవుతుంది కదా, ఇప్పుడు నేను బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని 2, అలాగే మనం ఆల్రెడీ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, అవి కూడా వేసేసుకుందాము. ఇలా కాసేపు వాటర్లో మనం నానబెట్టి వేసుకోవడం వల్ల వీటి ఫ్లేవర్ బాగా వస్తుంది. డ్రైగా ఉన్నవి వేయించుకునే కంటే కూడా ఇలా కొంచెం వాటర్లో వేసి తర్వాత మీరు వాటర్ తీసేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అలాగే కొంచెం షాజీరా కూడా వేసాను. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆనియన్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడైతే చిన్న క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి తర్వాత నేను తోటకూర వేశాను. బట్ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. సో మీరు ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక ఫుల్ స్పూన్ వేసుకొని పెద్ద స్పూన్తో అది బాగా వేగిన తర్వాత తోటకూర అంతా వేసేసుకోవాలి. తోటకూర చాలా ఆకుకూరలు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో వాటర్ అంతా పోయే వరకు, ఆకు బాగా దగ్గరగా మగ్గిపోయే వరకు కూడా మనం ఫ్రై చేయాలి బాగా. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మగ్గించుకుందాము ఆ తోటకూరని. కొంచెం త్వరగా కుక్ అవుతుంది కూడా కదా అలా అయితే. సో సాల్ట్ వేసేసి బాగా దగ్గరగా ఫ్రై చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆకంతా కూడా బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, వాటర్ తీసేసి రైస్ వేసేసి మిక్స్ చేసేసుకుందాము. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అందువల్ల 1 కప్ రైస్కి 1.5 వాటర్ వేసుకున్నాను. సో మీరు నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఏదైనా సరే ఒకేలా ఉంటుంది. రైస్ వేసేసిన తర్వాత మరి ఎక్కువసేపు మిక్స్ అయ్యే అవసరం లేదు, ఎందుకంటే బాస్మతి రైస్ కదా, ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా, బ్రేక్ అయిపోతుంది రైస్. సో ఇక్కడ వాటర్ కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసి నేను క్యాప్ పెట్టేసి 2 విజిల్స్ ఉంచుకున్నాను. సో 2 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము. చూస్తున్నారు కదా, బాగా కుక్ అయిపోయింది. సో అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. బాస్మతి రైస్ కదా, ఆకుకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఆకుకూర బాగా మగ్గిన తర్వాత మనం రైస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, లేదంటే రైస్ ముద్దగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మన తోటకూర బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టి ఆకుకూర కాకుండా మసాలా ఫ్లేవర్లో తినాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలాగ ఆనియన్ రైతాతో మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో మంచి కలర్ఫుల్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చుతుంది. తెలియని వాళ్ళు ఎవరైనా అయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి.
నెక్స్ట్ మన రెసిపీ వచ్చేసి తోటకూర పులుసు అండి. దీనికోసం కాడలతో ఉన్నా కూడా బాగుంటుంది. తోటకూరని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఆనియన్, గ్రీన్ చిల్లీ, టొమాటో కూడా కట్ చేశాను. ఒక ఆనియన్, పెద్ద సైజు టొమాటో, అలాగే గ్రీన్ చిల్లీ. ఇక్కడ వచ్చేసి నేను తోటకూర కట్ చేసి పెట్టుకున్నాను కదా, అంతా కుక్కర్లో వేసేసుకుని కట్ చేసుకున్న ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ అన్నీ వేసేసుకున్నాను. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం కూడా వేసేసి చింతపండు పులుపు కూడా గుజ్జు కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. చింతపండు ఇక్కడ నేను బాగా పాత చింతపండు యూజ్ చేశానండి, అందుకే ఇంత నల్లగా కనిపిస్తుంది. సో ఇవన్నీ వేసేసుకొని మనం ఒక 4 విజిల్స్కి ఉడికించేసుకోవాలి. అలాగే కొంచెం పోపు దినుసులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే పులుసు కదా, పోపులోకి ఇంగు వేసుకుంటే బాగుంటుంది. సో 4 విజిల్స్ తర్వాత చూస్తారు కదా, ఉడికిపోయింది. కాకపోతే వాటర్ చాలా ఎక్కువగా వచ్చింది. సో అందుకని మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసేసి వాటర్ క్వాంటిటీ తగ్గే వరకు ఇంకొంచెం దగ్గరగా చేసుకుంటున్నాను. మీకు ఇంత వాటర్ లేదు అనుకుంటే మీరు వెంటనే దాన్ని వేడిగా ఉన్నప్పుడే గరిటతో కానీ పప్పు గుత్తే కానీ యూజ్ చేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బాగా దగ్గరగా అయిపోయింది. నేను బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనికి మనం పోపు వేసుకుందాం ఇప్పుడు. సో ఇలా వేరొక బౌల్ వేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. సో దీంట్లోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అలాగే వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. దీంట్లోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి వేయించుకుంటున్నాను. కారం అనేది మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం కారం యూజ్ చేస్తున్నాము, అలాగే రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ అన్నీ కూడా యూజ్ చేస్తున్నాం కదా, మీరు చూసుకొని కారం అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. సో పోపు బాగా వేయించుకోవాలి. పులుసులోకి కదా నేను పోపులో కొంచెం ఇంగు కూడా యూజ్ చేస్తున్నాను, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నేను పోపు అంతా వేగిపోతుంది కదా, వేగిన తర్వాత నేను పులుసు వేసేటప్పుడు ఒక్కసారిగా చాలా పెద్ద మంటలు వచ్చాయి. చాలా భయం అనిపించింది. ఎందుకో తెలియదు, చాలా స్లోగానే వేస్తున్నాను, బట్ ఒక్కసారిగా పెద్ద మంటలు వచ్చేసింది. అందుకని నేను ఇక్కడ కొంచెం స్లోలో పెట్టి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఒక్కసారిగా చాలా పెద్ద మంట వచ్చేసింది. ఫోన్ వరకు కూడా వచ్చేసింది. సో ఎందుకో తెలీదు, ఒక్కసారిగా ఎలా అయింది. పోపు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో నేనైతే ఎప్పుడు జాగ్రత్తగానే చేస్తూ ఉంటాను, బట్ ఆ రోజు ఏమైందో తెలియదు, ఒక్కసారిగా అంత మంటలు వచ్చేసరికి కంగారు అనిపించింది. సో మన చాలా టేస్టీ తోటకూర పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడివేడిగా అన్నంలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికి ఒక ఆలూ ఫ్రై కాంబినేషన్ ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ 2 రెసిపీలు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్.